సార్ మా వాడు 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడు సార్. మీరే ఎలాగోలా పాఠాలు చెప్పి వాడిని పాస్ చేయాలి సార్. ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినాడు? మొత్తం 8 సబ్జెక్టులు ఫెయిల్ సార్. 10th లో ఉండేది 6 సబ్జెక్టులే. 6 సబ్జెక్టులు ఉండేదా? అసలు ఇంత తెలివైన నా కడుపులో ఇంత తెలివి తక్కువైన ఏదో అట్టు పుట్టాను నాకే అర్థం కాలేదు సార్. నాకు అర్థమైందిలే. వీడు ఫెయిల్ అయినప్పటి నుంచి తలెత్తుకొని తిరగలేకపోతున్నాను సార్. ఒకటి ఈయనైనా చంపేస్తాను, లేదంటే నేనైనా చచ్చిపోతాను సార్. నేనే చచ్చిపోతాలే నాయనా. ఫెయిల్ అయితే కట్ రాసుకోవచ్చు, ఒకవేళ మళ్ళీ ఫెయిల్ అయితే నెక్స్ట్ ఇయర్ రాసుకోవచ్చు. అంతేగాని చచ్చిపోవడమో చంపేయడమో వల్ల ఎవరికి ప్రయోజనమో చెప్పండి. తమ బిడ్డ స్కూల్ ఫస్ట్ స్టేట్ ఫస్ట్ వస్తే నా కొడుకు అని గర్వంగా ఎవరైనా చెప్పుకుంటారు. తమ బిడ్డ ఫెయిల్ అయినా గానీ ఎక్కడ ఇబ్బంది పడ్డాడో కనుక్కొని దానిని సరిచేసి తమ బిడ్డ పాస్ అవ్వగలడనే భరోసాని కల్పించే తల్లిదండ్రులు గొప్పవాళ్ళు అనిపించుకుంటారు.